జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నింగి, నేల, సముద్రం ముప్పేట దాడి చేసిన మూడో ఉగ్రవాద సంస్థ హమాస్. మొదటిది అల్ ఖైదా అయితే రెండోది ఎల్టీటీఈ. అయితే తమిళ ఉగ్రవాదులకు అల్ ఖైదా సంస్థలకు లేని అదనపు యుద్ధనీతి హమాస్ వద్ద ఉండటమే ఇజ్రాయెల్కు అతిపెద్ద సవాల్. అదే స్వరంగ యుద్ధం. విస్తీర్ణం రీత్యా గాజా చాలా చిన్నది. మధ్యధారా సముద్రానికి తూర్పున ఉన్న కోస్తా ప్రాంతం అది. ఇజ్రాయెల్, ఈజిప్ట్ దేశాల మధ్యన ఉన్న ప్రాంతం గాజా. సుమారుగా 20 లక్షల జనాభా ఉన్న నగరం. జన సాంద్రత అధికంగా ఉండే ప్రాంతం. 41 కిలోమీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల వెడల్పు విస్తీర్ణంలో ఉన్న ప్రాంతం. గగనతలంపై యుద్ధ మైదానాన్ని సృష్టించవచ్చు. సముద్ర గర్భంలో బడబానలాల్ని నియంత్రించవచ్చు. కార్చిచ్చును ఎదురగ్గితో నిలువరించవచ్చు. పంచభూతాల్లో రణతంత్రాన్ని రచించవచ్చు. భూగర్భంలో దాగిన శత్రువును ఎలా పసిగట్టాలి? ఇదే ఇప్పుడు ఇజ్రాయెల్ను తొలుస్తున్న ప్రశ్న. ఉగ్రమూకలకు అనువుగా మారిన వ్యూహం, దాని పేరు స్వరంగ యుద్ధం. దీన్నే సైనిక పరిభాషలో సబ్టెరేనియన్ వార్ఫేర్ అంటారు. ప్రపంచ చరిత్రలో సబ్టెరేనియన్ వార్ఫేర్కు సంబంధించి ఇప్పటివరకు పరిశోధన, కృషి జరగలేదంటారు యుద్ధ నిపుణులు. భారత్ పాక్ సరిహద్దు నుంచి ఇజ్రాయెల్ పాలస్తీనా బార్డర్ వరకు భద్రతా బలగాలను వెంటాడుతున్న సవాల్ సొరంగ యుద్ధం. ప్రాచీన కాల యుద్ధ వ్యూహంలో కీలక పాత్ర పోషించిన సొరంగాలు వర్తమాన ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. భూతల, గగనతల, సముద్రతల యుద్ధాలను సవాల్ చేస్తున్న సొరంగ వ్యూహం అగ్రరాజ్యం అమెరికా నుంచి ఇంటెలిజెన్స్కు కేరాఫ్గా మారిన ఇజ్రాయెల్ వరకు భయానికి గురి చేస్తోంది. అమెరికా భద్రతా బలగం ఆర్మీ అసిమెట్రిక్ వార్ఫేర్ గ్రూప్ 2017లో ప్రవేశపెట్టిన సబ్టెరేనియన్ ఆపరేషన్స్ హ్యాండ్బుక్లో భూగర్భ యుద్ధ కళకు సంబంధించి కొన్ని మెళకువలు, ఎత్తుగడలను ప్రతిపాదించింది. అయితే ఇది పూర్తి స్థాయిలో సబ్టెరేనియన్ డాక్ట్రిన్గా రూపొందలేదంటారు పెంటగాన్ మాజీ అధికారులు. స్వరంగ యుద్ధంలో ప్రధానంగా ఎదురయ్యేది ఎత్తుగడల సమస్య. భూగర్భంలో గుర్తించలేని లోతులో దాగి ఉన్న టన్నెళ్లను గుర్తించడమే పెద్ద సమస్య. కోవర్ట్ ఆపరేషన్ల ద్వారా వేగులను ప్రవేశపెట్టి తెలుసుకోవడం ఒక మార్గం. అయితే అది ఎంతవరకు సాధ్యమన్నది అసలు సమస్య. ముఖ్యంగా నగరాలు, పట్టణ ప్రాంతాల్లో తరచూ చేసే ఆగంతక ఆపరేషన్లు, సొరంగాలను వాడటం అనేక దేశాల అనుభవంలో ఉంది. టన్నెల్ వార్ఫేర్లో ఫైరింగ్ కవర్ లేకపోవడం పెద్ద సమస్య అంటారు నిపుణులు. టన్నెల్ను సకాలంలో గుర్తించకపోతే తర్వాత జరిగే నష్టాన్ని నివారించడం అసాధ్యమంటారు. సబ్టెరేనియన్ వార్ఫేర్ సమస్యను అమెరికా తీవ్రంగా ఎదుర్కొంటోంది. తరావా ద్వీపం, పిలెలుయి, లోజిమా, ఓకినావా ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో అమెరికా మెరైన్ బలగాలు డజన్ల సంఖ్యలో రహస్య సొరంగాలను గుర్తించాయి. దక్షిణ కొరియాలో చైనా బలగాలు తవ్విన సొరంగాలను ఆ దేశం 2015లో గుర్తించింది. వియత్నాంలోని సైగన్ నగరం నుంచి కాంబోడియా సరిహద్దు వరకు 100 మైళ్ల సొరంగాలను చూసి ఆశ్చర్యపోయింది అమెరికా. ఆఫ్ఘనిస్తాన్లోని తోరాబోరా సైతం ఈ కోవలోకే వస్తుంది. అయితే ఈ మొత్తం అనుభవంలో తారసపడిన సొరంగాలన్నీ నగరాలకు దూరంగా ఉండే మైదానాల్లో గుర్తించనివి. సమస్య అంతా నగరాల కింద తవ్వే సొరంగాలే ప్రమాదాన్ని తెచ్చిపెడతాయంటారు నిపుణులు. అమెరికా నుంచి వియత్నాం వరకు, దక్షిణ కొరియా నుంచి చైనా వరకు, పాకిస్తాన్ నుంచి పాలస్తీనా వరకు సొరంగ యుద్ధమే అధునాతన సైన్యాలకు సైతం సవాల్గా మారింది. ఇటీవలి కాలంలో ఇండోపాక్ సరిహద్దుల్లో ఉగ్ర సొరంగాలను గుర్తించింది భారత సైన్యం. 3 ఏళ్ల క్రితం భారత్ పాక్ సరిహద్దుల్లో 150 మీటర్ల సొరంగాన్ని గుర్తించింది. 2.5 మీటర్ల వెడల్పుతో 25 నుంచి 30 మీటర్ల లోతులో ఈ సొరంగం ఉందని బయట వైపు గడ్డితో కప్పినట్టు సైన్యం ప్రకటించింది. నైపుణ్యంతో కూడిన ఇంజనీరింగ్ మెళుకులతో సొరంగాలను ఉద్దేశపూర్వకంగా పాకిస్తాన్ నిర్మిస్తోందని సైన్యం భావిస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని కథువా, సాంబా జిల్లాల్లో వీటిని గుర్తించింది. గత కొన్నాళ్లుగా దాదాపు 10 సొరంగాలను కనుగొంది. దీంతో టన్నెల్ ఆపరేషన్ కోసం భారత సైన్యం పరిశోధనలు మొదలుపెట్టింది. టన్నెళ్లను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం కోసం ఇజ్రాయెల్, అమెరికా సహాయాన్ని సైతం ఇటీవల కోరింది. రాబోయే రోజుల్లో భారత సైన్యం టన్నెల్ బ్యాటిల్ హ్యాండ్బుక్ పేరిట సరికొత్త యుద్ధ తంత్రాన్ని రచించనుంది. పాలస్తీనా, ఇజ్రాయెల్ పరస్పర హననంలో హమాస్ ఆధీనంలో డజన్ల కొద్ది సొరంగాలు బయటపడ్డాయి. ఇజ్రాయెల్ సైన్యమే విస్తుపోయే రీతిలో ఉన్నాయి హమాస్ టన్నెళ్లు. గాజా స్ట్రిప్లో హమాస్ ఉగ్రవాదులు 2011 నుంచి దాదాపుగా 1500కు పైగా సొరంగాలు నిర్మించింది. దీనికోసం సుమారుగా $1.26 బిలియన్ ఖర్చు చేసినట్లు గణాంకాలు చెప్తున్నాయి. 2021లో 160 యుద్ధ విమానాలు చేసిన దాడుల్లో 150కి పైగా సొరంగాలు ధ్వంసమయ్యాయి. గాజా స్ట్రిప్ నుంచి ఈజిప్ట్ వరకు స్మగ్లింగ్ చేసేందుకు పెద్ద ఎత్తున సొరంగాలు నిర్మించారు. గాజా నుంచి ఇజ్రాయెల్ వరకు చిన్నగా ఇరుగ్గా ఉండే సొరంగాలను తవ్వారు. హమాస్ స్మగ్లింగ్ను అరికట్టేందుకు సొరంగాల్లో భారీ ఎత్తున నీటిని నింపింది ఈజిప్ట్ ప్రభుత్వం. ఈ టన్నెళ్ల ద్వారా ఉగ్రవాదులు ఇజ్రాయెల్లోకి ప్రవేశించి ఆ దేశ పౌరులను, ఆర్మీ సిబ్బందిని కిడ్నాప్ చేస్తూ ఉంటారు.
టన్నెళ్ల ఆధారంగా చేసిన హంతక దాడులు చాలా ఉన్నాయి. ఉగ్రవాదులు నిర్మించిన సొరంగాలను ధ్వంసం చేసేందుకు ఇజ్రాయెల్ సరికొత్త టెక్నాలజీ రూపొందించింది. ఈ టెక్నాలజీ సాయంతో 150 సొరంగాలు కూల్చేసింది. టన్నెళ్లను చూసి ఆశ్చర్యపోయింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. ఊరించే ఉచ్చులు, భారీ ఆయుధ నిల్వలు, గుట్టల కొద్ది రాకెట్ ప్రొఫైల్డ్ గ్రెనేడ్లు, వందల్లో 3MRL మల్టిపుల్ లాంచర్లు, డజన్ల సంఖ్యలో కైరో సబ్మిషన్ గన్లు, నిత్యం స్మగ్లింగ్ కార్యకలాపాలు, కీలక వ్యక్తులు సురక్షితంగా తప్పించే మార్గాలు. ఇది హమాస్ నిర్మించిన టన్నెళ్లలో కనిపించిన దృశ్యం. అంటే భూగర్భంలో ఓ ఉగ్ర సామ్రాజ్యాన్నే నిర్మించిందన్నమాట. హమాస్ పీచమణచాలని భావించిన ఇజ్రాయెల్ సొరంగ మార్గాలను లక్ష్యంగా చేసుకుంది. 1-2 కాదు, ఏకంగా 160 విమానాలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ రంగంలోకి దింపింది. గాజా ఉత్తర ప్రాంతంలో దాదాపు 150 సొరంగాలు ధ్వంసం చేసింది. ఇది 3 ఏళ్ల క్రితం నాటి మాట. తాజాగా మళ్లీ సొరంగాలను ధ్వంసం చేసేందుకు ఇజ్రాయెల్ సమాయత్తమవుతోంది. 2 దశాబ్దాల క్రితం పాలస్తీనా ఆందోళనకారులు ఇజ్రాయెల్ పోస్టులను ధ్వంసం చేసేందుకు టన్నెళ్లను ఉపయోగించేవారు. వారు ఆశించిన స్థాయిలో వీటిని ఉపయోగించుకోలేకపోయారు. అందుకు కారణం వారు తవ్విన సొరంగాలు ఆధునిక ఇంజనీరింగ్ టెక్నాలజీతో నిర్మించినవి కాకపోవడమే అంటారు నిపుణులు. దీంతో వాటిని వదిలేశారు. ఈ టన్నెళ్ల అనుభవాన్ని హమాస్ ఉపయోగించుకోవడం మొదలుపెట్టింది. సొరంగ యుద్ధానికి ఇంజనీరింగ్ హంగులద్దింది. 2006లో గాజా ఇజ్రాయెల్ సరిహద్దులో ఒక సొరంగం తవ్వింది. ఈ టన్నెల్ ద్వారా ఇజ్రాయెల్ చేరుకున్న హమాస్ డెత్ స్క్వాడ్ 2 సైనికులను హత్య చేసి ఒకరిని కిడ్నాప్ చేసింది. అతన్ని 2011లో జరిగిన యుద్ధ ఖైదీల మార్పిడి ఒప్పంద ప్రాతిపదికన విడుదల చేసింది. ఈ ఘటనతో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కళ్లు తేలేసింది. ఆ తర్వాత కాలంలో గాజా అత్యంత వేగంగా హమాస్ గుప్పిట చేరింది. అప్పటి నుంచి హమాస్ భూగర్భ టన్నెల్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టింది. కాంక్రీట్ వినియోగించి భారీ ఎత్తున అండర్ గ్రౌండ్ బంకర్లను నిర్మించి వాటిని సొరంగాల సాయంతో అనుసంధానించింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఇజ్రాయెల్ ప్రత్యేక ఆపరేషన్లకు రంగం సిద్ధం చేసింది. పూర్తిస్థాయి అధ్యయనం తర్వాత 2008లో ఆపరేషన్ క్యాస్ట్ లీడ్, 2012లో ఆపరేషన్ పిల్లర్, 2014లో ఆపరేషన్ ప్రొటెక్టివ్ ఎడ్జ్ సైనిక దాడుల్లో డజన్ల కొద్ది టన్నెళ్లు ధ్వంసం చేసింది. ఆపరేషన్ ప్రొటెక్టివ్ ఎడ్జ్ను సుమారు 50 రోజుల పాటు చేసింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. వియత్నాం యుద్ధ సమయంలో అమెరికన్ బలగాలను ఎదుర్కోవడానికి కాంగ్ అడవుల్లో వియత్నాం ఏర్పాటు చేసుకున్న టన్నెల్స్ మాదిరి సొరంగాలను నిర్మించింది హమాస్. గాజా ప్రాంతంలో మట్టి పొరలు బలహీనంగా ఉండి కుంగిపోయే అవకాశం ఉండడంతో కూలిపోకుండా ఉండేందుకు టన్నెళ్ల నిర్మాణంలో కాంక్రీట్ని వాడింది. సొరంగాలకు విద్యుత్ సరఫరా, మౌలిక సదుపాయాలు కానీ ఖర్చు లేకుండా ఏర్పాటు చేసుకుంది. అనుకోని పరిస్థితుల్లో టన్నెల్ రూట్లో నీటి వనరు కలిసి హఠాత్తుగా నీరు చేరిన సందర్భంలో మాత్రమే వాటిని బయటకు పంపేందుకు కొంత మొత్తం విద్యుత్ కోసం ఖర్చు అవుతుంది. ఈజిప్ట్ నుంచి స్మగ్లింగ్ చేయడానికి వినియోగించే టన్నెల్స్ భారీ సైజులో ఉంటాయి. ఇక ఇజ్రాయెల్ వైపు సాయుధులు వెళ్లేందుకు నిర్మించినవి చాలా ఇరుగ్గా ఉంటాయి. కేవలం ఒక్క మనిషి ఆయుధాలతో ప్రయాణించేందుకు వీలుగా వీటిని నిర్మించారు. ఈ టన్నెల్స్ నుంచి బయటకు వచ్చి హఠాత్తుగా దాడులు చేయడానికి అతి చిన్న ప్రవేశ మార్గాలు. వాటి క్యామోఫ్లేజ్ కోసం అవసరమైన చర్యలు తీసుకుంది హమాస్. వీటిని యుద్ధ విమానాలు, ఉపగ్రహాలు గుర్తించకుండా ఉండేందుకే క్యామోఫ్లేజ్ తంత్రం. అంతేకాదు, కొత్త వాళ్ళు ఇందులో అడుగుపెట్టడం అంటే చావును కొని తెచ్చుకోవడమే. వీటిలో గుర్తించడానికి వీల్లేని ఉచ్చులు ఏర్పాటు చేశాయి హమాస్ ట్రాప్ టీమ్స్. హమాస్ ట్రాప్ టీంలకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్కు 2013 ఏప్రిల్లో ఒకరోజు కీలక సమాచారం వచ్చింది. గాజా నుంచి ఇజ్రాయెల్ వరకు తవ్విన ఓ టన్నెల్లో కొంతమంది ఉగ్రవాదులు టీం బయలుదేరిందని, ఈ సొరంగం నిలువు పొడవు 1800 మీటర్లు, 300 మీటర్ల దూరం ప్రయాణిస్తే ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించవచ్చు అని. ఇజ్రాయెల్ గ్రామాల కింది వరకు వీటిని విస్తరించారు. భారీ సొరంగాలను నిర్మించి భారీగా పేలుడు పదార్థాలు నింపి పేల్చేసేవారు. ఇజ్రాయెల్ ప్రజలను, సైనికులను కిడ్నాప్ చేయడానికి వీటిని వినియోగిస్తున్నారు. వీటి నిర్మాణానికి మోటార్ డిగ్గర్లు వాడుతున్నారు. ఇక్కడ వచ్చిన మట్టిని వేరువేరు రహస్య పద్ధతుల్లో అనుమానం రాకుండా బయటికి తరలిస్తారు. ఐడిఎఫ్కు ఈ ప్రణాళికలు తెలిసినా సొరంగాలను గుర్తించడం మాత్రం కష్టంగా మారింది. సొరంగ ప్రవేశ ద్వారాల మూతలు చాలా చిన్నవిగా ఉండడంతో కనుక్కోవడం కూడా అంత సులభమైతే కాదు. ఒకవేళ సీస్మిక్ రాడార్లను వాడి కనుగొన్నా లోపల ఉన్న మార్గం ఎక్కడికి వెళ్తుందో ఖచ్చితంగా తెలియదు. వీటి ప్రవేశ ద్వారాలు ఎవరికీ అనుమానం రాకుండా ఇళ్లల్లోని కింది పోర్షన్లలో, ప్రార్థనా మందిరాల్లో, పాఠశాలల్లో, పబ్లిక్ బిల్డింగుల్లో ఏర్పాటు చేశారు. భూ ఉపరితలానికి 65 అడుగుల కింద ఉండడం గుర్తించలేకపోవడానికి మరో కారణం. ఇజ్రాయెల్ లెక్కల ప్రకారం 2007 నుంచి హమాస్ $1.25 బిలియన్ వెచ్చించి దాదాపు 1300 సొరంగాలు నిర్మించినట్లు అంచనా. ప్రజల మౌలిక సదుపాయాల కల్పన నిధులు మళ్లించి వీటి నిర్మాణం చేపట్టారు. 2014 ఇజ్రాయెల్ దాడుల్లో 30 సొరంగాలు ధ్వంసమయ్యాయి. వియత్నాం యుద్ధంలో కమ్యూనిస్టు దళాలు వినియోగించిన సొరంగాల కంటే రెట్టింపు సంఖ్యలో తమ వద్ద ఉన్నాయని హమాస్ నాయకుడు ఇస్మాయిలీ హాన్యా 2016లో ప్రకటించాడు. గతంలో పశ్చిమ దేశాల పాత్రికేయులకు టన్నెల్ మార్గాలను గర్వంగా హమాస్ చూపించింది. తమ సృజనాత్మక హింసకు నిదర్శనమని నిస్సిగ్గుగా ప్రకటించింది. ఇజ్రాయెల్ కూడా కాలక్రమంలో ఈ భూగర్భ నెట్వర్క్లను గుర్తించి ధ్వంసం చేయడానికి విరుగుడు ఆయుధాలను కూడా అభివృద్ధి చేసింది. 2018లో ఇజ్రాయెల్ సబ్టెరేనియన్ వార్ఫేర్ను అభివృద్ధి చేసింది.
గత వారం రోజులుగా ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య జరుగుతున్న పరస్పర దాడుల్లో ఐడిఎఫ్కు హమాస్ నిర్మించిన సొరంగాలే ప్రధాన సమస్యగా మారాయి. దీనికోసమే గ్రౌండ్ ఆపరేషన్ ఇజ్రాయెల్ మొదలుపెట్టింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.